హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు సంక్రాంతి స్పెషల్ సందర్భంగా 7 రకాల పిండి వంటల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మురుకులు ఎలా చేయాలో చూద్దామండి. 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు వంట సోడా, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. 1 స్పూను వేడి చేసుకున్న నెయ్యి వేసుకొని మరోసారి కలుపుకోవాలి. కొద్దిగా నువ్వులు, ఇప్పుడు దీనిలో కొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ 1 నిమిషం పాటు గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలా కలుపుకొని 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మురుకుల గొట్టంలో వేసుకొని మురుకుల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మురుకులు రెడీ అయ్యాయి. ఇప్పుడు చెక్కలు ఎలా చేయాలో చూద్దాం. పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, చిటికెడు వంట సోడా, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గంట పాటు నానబెట్టిన శనగపప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వేడి నీళ్లు పోసుకొని గరిటెతో కలుపుకోవాలి. కొద్దిగా నువ్వులు, ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఈ విధంగా చెక్కల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చెక్కలు రెడీ అయ్యాయి. ఇప్పుడు కారం బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 బౌల్లో 1 కప్పు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా, 1 చెంచా కారం వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు బూందీ గంటెలో కొద్దిగా పిండి వేసుకుంటూ ఈ విధంగా బూందీలా వేసుకోవాలి.
ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయండి, తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా పల్లీలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బూందీలో ముందుగా కలుపుకున్న కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, బూందీ రెడీ అయింది. ఇప్పుడు కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, 2 యాలకులు, కొద్దిగా సోంపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొబ్బరి పొడి, వేయించి పెట్టుకున్న రవ్వ, చక్కెర వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. మరో గిన్నెలో ఒక కప్పు మైదాపిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, ఒక స్పూను వేడి నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న చపాతీలా చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న ఈ పల్లీల పొడిని మధ్యలో పెట్టుకొని అంచులకి కొద్దిగా నీళ్లు రాసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, కజ్జికాయలు రెడీ అయ్యాయి. ఇప్పుడు బెల్లం కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు తురుముకున్న కొబ్బరి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా తీసుకుంటూ లడ్డూలా ఒత్తుకోవాలి. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒత్తుకుంటేనే లడ్డూలా వస్తాయి. చల్లారాక ఒత్తుకున్నట్టయితే లడ్డూలు అనేవి రావండి. ఈ విధంగా చేసుకోవాలి. అంతే అండి, బెల్లం కొబ్బరి లడ్డు రెడీ అయ్యాయి. ఇప్పుడు బియ్యపిండి లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యపిండి వేసుకొని కొద్దిగా రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి.
ఇప్పుడు దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా లడ్డూల్లా చేసుకోవాలి. అంతే అండి, బియ్యపిండి లడ్డూలు రెడీ అయ్యాయి. ఇప్పుడు రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక బాదం జీడిపప్పులు వేసుకొని కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా కలర్ వచ్చాక కొన్ని కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 కప్పు రవ్వ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు కొబ్బరి పొడి వేసుకొని కొద్దిగా రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు చక్కెర, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో గోరువెచ్చని పాలు వేసుకొని ఇలా లడ్డూల్లా ఒత్తుకోవాలి. ఈ విధంగా లడ్డూలా చేసుకోవాలి. అంతే అండి, రవ్వ లడ్లు రెడీ అయ్యాయి. చూశారు కదా అండి, చాలా సులభంగా 7 రకాల సంక్రాంతి పిండి వంటల్ని ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఈ పిండి వంటల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.